అర్జునుడి ఈ శపథ వృత్తాంతం శత్రువులకు తెలిసింది. జయద్రథుడే అభిమన్యుడి మరణానికి కారణమని తలచి అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయం లోపుగా జయద్రథుడిని చంపుతానని శపథం చేసిన సంగతి చారులు దుర్యోధనుడి స్నేహితులకు చెప్పారు. ప్రసిద్ధి చెందిన సింధురాజు వృద్ధక్షత్రుడికి జయద్రథుడు అనే కుమారుడు జన్మించాడు. ఇతడి జన్మకాలంలో ఆకాశవాణి ఈ రాకుమారుడు గొప్ప కీర్తి పొంది యుద్ధంలో మరణించి ఊర్ధ్వలోకంలో సౌఖ్యం అనిపించగలదు, అన్ని యుగాల్లోనే మహావీరుడు అవుతాడు, యుద్ధరంగంలో అతని తల నరికివేయబడుతుందని పలికింది. ప్రాణకోటి అంతా చనిపోవలసిందే, కానీ ఎంత ధైర్యం గలవాడైనా జ్ఞాని అయినా మృత్యువును కోరడు. ఆకాశవాణి తన కుమారుడు ఇలా చనిపోతాడని చెప్పిన వార్త విని విషాదం చెంది ఒక శాపాన్ని ఉచ్చరించాడు. అది ఏమంటే, ఎవడైతే నా కుమారుడు తలను భూమిపై పడేటట్లు చేస్తాడో అతని తల బద్దలకు ఆక అనే శాపమే. జయద్రథుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. వృద్ధక్షత్రుడు రాజ్యానికి కుమారుడికి ఇచ్చి తాను అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అతడి ఆశ్రమం కురుక్షేత్ర యుద్ధభూమికి సమీపంలోనే ఉంది. అర్జునుడి శపథం గురించి జయద్రథుడు విన్నాడు. తన మరణం గురించి ఆకాశవాణి పలుకులను స్మరించుకున్నాడు. తన మరణం సమీపించిందని భయపడసాగాడు. అతడు దుర్యోధనుడితో, ఈ యుద్ధంలోనూ నేను ఇక నిలవలేను, నన్ను నా దేశానికి పోనివ్వు అని చెప్పాడు. దీనికి దుర్యోధనుడు, సైంధవ భయపడకు, ఇక్కడ మహావీరులు యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు నిన్ను రక్షించి అపాయాన్ని అడ్డుకోవడానికి ఉన్నారు. కర్ణుడు, చిత్రసేనుడు, వివింసతి, భూరిశ్రవణుడు, శల్యుడు, వృషసేనుడు, పురిమిత్తుడు, జయుడు, భోజుడు, కాంబోజుడు, సుదక్షిణుడు, సత్యవ్రతుడు, వికర్ణుడు, దుర్ముఖుడు, దుశ్శాసనుడు, సబాహవుడు, కళింగుడు, అవంతదేశరాజులు, ద్రోణుడు, అశ్వత్థామ, శకుని, ఈ వీరులతో పాటు నేను ఇక్కడ ఉన్నాం. నీకు ఎలాంటి అపాయం ఉండదు. ఈ రోజు నా సైన్యానికి చేయదగిన కార్యం ఒక్కటే ఉంది. అది ఏమిటంటే అర్జున్ నుంచి నిన్ను కాపాడటం. ఇప్పుడు నీవు మమ్మల్ని విడవద్దని అవమానించాడు. సైంధవుడు ద్రోణుడి వద్దకు వెళ్ళి, గురువర్య, నాకు అర్జునుడికి నీవు విద్య నేర్పావు. మా గురించి మీకు బాగా తెలుసు. మా ఇద్దరికీ తారతమ్యం ఏటో మీ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు. కుమారా, ఆచార్యుడు నివర్తించాల్సిన విధి ప్రకారమే నేను మీ అందరికీ పక్షపాతం లేకుండా విద్య నేర్పాను. నీకు అర్జునుడికి నేర్పింది సమానమే. కానీ అర్జునుడు తన పరిశ్రమతో సొంత నిబంధనలతో నీకంటే ಹೆಚ್ಚు ప్రతిభ కలగవాడయ్యాడు. ఇందువల్ల నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు. అర్జునుడు ఎదుర్కోలోని మహాపరాక్రమవంతులైన సైనికులు నీ వెనక నీవు ఉంటావు. నీ పూర్వుల మాదిరే నీవు యుద్ధం చేయి. మరణం మనకు అందరికీ వస్తుంది, ధైర్యవంతులకు కానీ వారికి వస్తుంది. యుద్ధభూమిలో చనిపోయినవాడు ఇతరులు ఎంత కష్టపడినా పొందని ఊర్ధ్వ స్వర్గలోకాన్ని తేలిగ్గా పొందుతాడు. కనుక భయం వీడి యుద్ధం చెయ్యన్నాడు ద్రోణుడు. ద్రోణుడు ఇలా జయద్రథుడితో చెప్పి మరునాటి యుద్ధానికి సైన్యాన్ని ఆయుత్తపరుచుతున్నాడు. ముఖ్య రణరంగానికి 12 మైళ్ళ దూరంలో జయద్రథుడు కొంత సేనతో ఉంచారు. ఆ ప్రదేశానికి బలమైన రక్షణ కల్పించారు. భూరిశ్రవణుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, వృషసేనుడు, కృపుడు అక్కడ తమ తమ సైన్యాలతో ఉన్నారు. వీరికి పాండవ సేవకి మధ్య ద్రోణుడు తన సైన్యాన్ని వృత్తాకారంగా ఏర్పరిచాడు. చూడటానికి పద్మవ్యూహం మాదిరిగానే ఉంది. వ్యూహం తలభాగాన ద్రోణుడు ఉన్నాడు. మెరుస్తున్న తెల్లని కవచం, శరస్త్రాణాన్ని కలిగి అందమైన లక్కరంగ స్వాలతో కట్టిన రథంపై కూర్చున్నాడు. తన సైన్యాన్ని చూసి దుర్యోధనుడు మంచి నమ్మకంతో ఉన్నాడు. 1000 సాయుధ రథాలు, 100 ఏనుగులు, 3000 గుర్రాలు, 10,000 మందితో పదాతి దళాలు తోడురాగా దుర్యోధనుడు ముఖ్య సైన్యం అగ్రభాగాన్ని నడుస్తూ తన శంఖాన్ని ధ్వనింపజేసి యుద్ధానికి సయ్య అన్నాడు.
అతడు అర్జునుడు ఎక్కడున్నాడు, ఇతని క్రోధం పరాక్రమం గురించి జనులు చెప్పుకుంటున్నారు, అతడు ముందుకు రావాలి, మా బలాన్ని ఎదిరిస్తే రాతిపై పడిన కొండల బద్దలై ఈ వీరులందరి ఎదుట ముక్కలవుతాడు అంటూ దుర్యోధనుడు ప్రేలాపం చేశాడు. అర్జునుడు తన రథాన్ని బాణపాతాన్ని దూరంగా నిలిపి శంఖాన్ని ఊది దుర్యోధనుడికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. దీంతో కౌరవ సైనికులందరూ తమ తమ శంఖాలను ఊదారు. కేశవ, దుర్ముషుని వైపు రథాన్ని తోలు, మనం ఏనుగుల దళాన్ని చొచ్చుకుని పోదాం అని అర్జునుడు అన్నాడు. దుర్మర్షుడు సైన్యమంతా ధ్వంసమైంది. గాలితో చెదిరిపోయిన మేఘాల మాదిరిగా కౌరవ సైన్యం చెదిరి అన్ని దిక్కులకు పారిపోయింది. అది చూసిన దుశ్శాసనుడికి ఆగ్రహం కలిగింది. గజాయుధాలతో అర్జునుడు చుట్టుముట్టాడు. దుశ్శాసనుడు పరమ క్రూరుడు, అయినా గట్టి ధీరుడు. అర్జునుడితో అతడు ఘోరంగా యుద్ధం చేశాడు. యుద్ధభూమంతా మృత కళేబారులతో నిండిపోయింది. తుదకు ఓడిపోయి ద్రోణుడి సైన్యంలో కలిశాడు. కృష్ణుడు రథాన్ని వేగంగా నడిపి ద్రోణుడి రథాన్ని సమానంగా తెచ్చాడు. అర్జునుడు ద్రోణుని ఉద్దేశించి, మహానుభావ, నా కుమారుని మరణానికి విచారిస్తూ సింధురాజుపై పగ తీర్చుకోవడానికి వచ్చాను. నా ఈ ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు నీ ఆశీర్వాదాలు కోరుచున్నాను అన్నాడు. ద్రోణుడు నవ్వి, నాతో ముందు యుద్ధం చేసి నన్ను ఓడించి కానీ నీవు జయద్రథుడు చేరలేవు అంటేనే ద్రోణుడు అర్జునుడిపై బాణవర్షం కురిపించాడు. అర్జునుడు అలాగే బదిలిచ్చాడు. ద్రోణుడు వీటిని సునాయాసంగా తప్పించుకుని అగ్నికీలలు గల తయచ్చడి బాణాలను కృష్ణార్జునులపై సాధించాడు. ద్రోణి ధనస్సును పడగొట్టాలని అర్జునుడు తన గాంధీవాన్ని వంచుతుండగా ద్రోణుడి బాణం దాన్ని తుంచేసింది. ద్రోణుడు ఇంకా నవ్వుతూ అర్జునుడు రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని గుర్రాలను బాణాలతో నింపేశాడు. అర్జునుడు తిరిగి బాణపరంపరను ప్రయోగించాడు. ద్రోణుడి సారి అర్జునుడు సారథి రథం చీకట్లో ఉండేలా చేశాడు. ద్రోణుడు ఇద్దరికి ఏమాత్రం బాగోలేదంటూ శ్రీకృష్ణుడు, పార్థ, ఆలస్యం వద్దు, మనం పోదాం. ఈ బ్రాహ్మణుతో యుద్ధం చేయడం వల్ల మనకు ప్రయోజనం లేదు, అతడికి అలసటే లేదు అంటూ అర్జునుడు రథాన్ని ద్రోణుని రథం ఎడం పక్కన తోలుకుని వెళ్ళాడు. ఆగు, నీవు శత్రువుని ఓడించకుండా వెళ్తున్నావని ద్రోణుడు అన్నాడు. మీరు నా గురువులు, శత్రువులు గారు. ఓ ఆచార్య, నేను నీ కుమారుడు వంటి వాడిని, మిమ్మల్ని గెలిచేవారు ఈ విశాల ప్రపంచంలో లేరు అంటూ అర్జునుడు ద్రోణుడి పక్క నుంచి తొందరగా ముందుకు సాగుతున్నాడు. భోజా సైన్యం ఎదురైంది. అర్జునుడి మార్గాన్ని అడ్డుకున్న సురక్షితుడు, కృతవర్మ ఓడిపోయారు. శృతాయుధుడు కూడా అర్జునుడి గమనాన్ని నిలుపుదల చేసి గొప్ప యుద్ధం చేశాడు. శృతాయుధుడికి గుర్రాలు చనిపోయాయి. శృతాయుధుడు తన గదను శ్రీకృష్ణుడిపై వేశాడు. శృతాయుధుడి తల్లి పూజలు వ్రతాలు చేసి కుమారుడు కోసం ఆ గదను సంపాదించింది. కానీ ఆ గద ఆమె వరం పొందినప్పుడు పెట్టుకున్న నియమం ప్రకారమే పనిచేసి తిరిగి శృతాయుడినే తాగింది. దాంతో అతడు చనిపోయాడు. ఆ గద చరిత్రను చూస్తే పర్ణసాయి అనే శృతాయుధుడి తల్లి పూజలు ఉపవాసాలు వ్రతాలు చేసి వరుణ్ణి మెప్పించి తన కుమారుని ఏ శత్రువు చంపకుండా ఉండేలా వరాన్ని పొందింది. ఆ సందర్భంగా వరుణుడు, నీ కుమారుడికి ఒక దివ్యాస్త్రాన్ని ఇస్తాను, దీన్ని అతడు చేసే ప్రతి యుద్ధంలోనూ ఉపయోగిస్తాడు. ఏ శత్రువేని అతను ఓడించడం కానీ చంపడం కానీ చేయలేదు. కానీ తనతో యుద్ధం చేయని వారిపై ఈ ఆయుధం ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి నీ కుమారుని చంపుతుంది అని చెబుతూ వరుణదేవుడు ఒక గదనిచ్చాడు. కృతాయుధుడు అర్జునుడితో యుద్ధం చేస్తుండగా తన గదను ఉపయోగించే క్రమానికి వ్యతిరేకంగా శ్రీకృష్ణుడిపై వేశాడు. శ్రీకృష్ణుడు అర్జున్ రథాన్ని నడుపుతున్నాడే కానీ యుద్ధం చేయడం లేదు.